ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1-16 వచనాలు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తులునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము మనకు కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు కలవాడై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడినై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి కలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు ముయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడిట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల చేత ఆయనను ఎరగము అన్నట్టు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన ఈ గ్రంథాన్ని ఎంతో అద్భుతంగా విషయాలు అంటే సంఘాలను క్రమబద్ధీకరిస్తూ నాయకులను నియమించి తప్పుడు బోధకులను ఎదిరించే బాధ్యతను ఆ విషయాలన్నిటినీ కూడాను తీతు గారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం నుంచి నాయకత్వము సత్యబోధన పవిత్ర జీవితం గురించి బోధిస్తుంది. తీతు గ్రంథాన్ని అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తీతుకు రాశారు. ఇందులో మొదటి 4 వచనాలు కూడా శుభాకాంక్షలు. పౌలు గారు ప్రతి పత్రికలో కూడా మొదటగా శుభాకాంక్షలు తెలియపరిచేవారు. పౌలు గారు తనను దేవుని సేవకుడిగా యేసుక్రీస్తు ప్రభువారి అపోస్తలుడిగా పరిచయం చేసుకుంటూ దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని బలపరచడం, మనం సత్యాన్ని బోధించడం తమ యొక్క సేవా లక్షణము అని చెప్తూ ఉన్నారు. అందరికీ అలాంటి సేవా లక్షణమే ఉండాలి. నిత్య జీవ నిరీక్షణ దేవుని వాగ్దానంపై ఆధారపడిందని తెలియజేస్తున్నారు. ఈ యొక్క 4 వచనాల ద్వారా కూడా మన విశ్వాసం దేవుని సత్యంపై నిలవాలి. దేవుడు తన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు. సువార్త ప్రకటించడం అనేది ప్రతి విశ్వాసి బాధ్యత. ఆ తర్వాత పౌలు గారు తీతు గారికి ప్రతి పట్టణంలో పెద్దలను నియమించమని చెప్తూ ఉన్నారు. అందుకే నేను క్రేతులో విడిచిపెట్టొచ్చాను అని. ఆ పెద్దలు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. సంఘానికి పెద్దలుగా ఉండాలనుకున్న వాళ్ళు నిందారహితులుగా ఉండాలి. అంటే ఎటువంటి నిందలు లేకుండా ఉండాలి. అలాగే ఒక భార్యకే భర్త అయి ఉండాలి. పిల్లలు విశ్వాసంలో ఉండాలి. వారి పిల్లలు కూడా అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు, మద్యపానం తాగేవారుగా ఉండకూడదు, హింసను ప్రేరేపించేవారుగా ఉండకూడదు, దురాశలు కూడా ఉండకూడదు. వారు ఇంకా ఎలా ఉండాలి అంటే అతిథి సత్కారం చేసేవారిగా ఉండాలి. అలాగే అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. అలాగే సజ్జన ప్రియుడు అంటే మంచి వాటిని ప్రేమించేవాడిగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. నీతిమంతుడుగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. స్వీయ నియంత్రణ ఉండాలి.
అంటే ఆశా నిగ్రహం అంటే స్వీయ నియంత్రణ. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని సత్యాన్ని బోధించాలి. సంఘ నాయకత్వం ఒక గౌరవం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత అన్న విషయాన్ని ఇక్కడున్నటువంటి లక్షణాల ద్వారా తెలియపరుస్తున్నారు. అందుకే నాయకుని జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. తప్పుడు బోధకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్తున్నారు పౌలు గారు. అనేక మంది తప్పుడు బోధకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారు స్వలాభం కోసం బోధిస్తూ కుటుంబాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు బోధకుల వల్ల అనేకులు విశేషంగా సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారున్నారు. వాళ్ళ నోళ్ళు మూపిచ్చు నువ్వు. ఎందుకంటే వాళ్ళ వలన అనేక కుటుంబాలే పాడైపోతున్నాయి. వారు స్వలాభం కోసం బోధిస్తూ కుటుంబాలను తప్పుదోవ అటువారికి గట్టిగా బోధించి సత్యంలో నిలబెట్టమని తీతు గారికి సూచించారు. వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొనుచున్నారు గానీ తమ క్రియల చేత ఆయనని తిరస్కరించుచున్నారు. దీని అర్థం మన మాటల్లో కాదు, మన జీవితాల్లో దేవుని సాక్ష్యం ఉండాలి అని తెలియపరుస్తున్నారు. తప్పుడు బోధన నుంచి జాగ్రత్తగా ఉండమని, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ సత్యాన్ని తెలుసుకోవాలి. తమ క్రియల ద్వారా విశ్వాసాన్ని ప్రతిబింబించాలి. అంటే దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలని ఈ మొదటి అధ్యాయం అంతా. నాయకులు మంచి స్వభావాలు, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. తప్పుడు బోధనను ధైర్యంగా ఎదిరించాలి. మాటలతో మాత్రమే కాక క్రియలతో కూడా ప్రభు అయిన క్రీస్తు వారిని మహిమపరచాలి. నిజమైన విశ్వాసం జీవితంలో ఫలితాలను చూపిస్తుంది. మనం ఈ దినము ఈ వాక్య భాగం ద్వారా చేయవలసిన ప్రార్థన, అయ్యా నీ సత్యంలో మమ్మల్ని స్థిరపరచు. మా జీవితాలు నీకిష్టమైనవిగా ఉండునట్లు పరిశుద్ధత, జ్ఞానం, విధేయత అనుగ్రహించు. తప్పుడు బోధల నుండి మమ్మల్ని కాపాడి, మా మాటలతోను, క్రియలతో నిన్ను మహిమపరిచే సాక్షులుగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.